మన లైఫ్ లో ఇలాంటి వాళ్ళు లేకపోతే చాలా వేస్ట్ అని నా ఉద్దేశం. మనం గెలిస్తే హ్యాపీగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మావ. నిన్న సరదాగా మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే వాడు ఎంకరేజ్మెంట్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకొని అన్నాడు. అదేంటంటే మావ, ఇప్పుడు ఏదైతే నువ్వు చేస్తా ఉన్నావో దాన్ని మాత్రం ఇప్పుడే గానీ వదలకు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా గానీ నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో దాని మీద అయితే స్టిక్ ఆన్ అయి ఉండు. దానికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను, కానీ లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం అసలు తెచ్చుకోకు. ఎలా అంటే నీకు కరెక్ట్ గా ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు చేయాలనుకుంది మధ్యలోనే ఆపేసి వెనక్కి తిరిగి చూసుకుంటే 5 ఏళ్ళు ముగిసిపోయిన తర్వాత అరే నాకు అప్పుడు టైం ఉండే, నేను ట్రై చేస్తుంటే బాగుండు, ఇంకొంచెం ఎఫెక్ట్ పెట్టుంటే బాగుండు, నా దగ్గర అన్ని యాక్సెసరీస్ ఉండే కానీ నేను చేయలేకపోయినా, ఒకవేళ లేకున్నా కానీ సంపాదించుకుని చేసుకునేవాడిని అనే ఒక రిగ్రెట్ మాత్రం నీ లైఫ్ లో ఉండకూడదని చెప్పాడు. వాడు చెప్పిందంతా బాగానే ఉంది కానీ నా గురించి అంతలా ఆలోచించాడు చూడు. అక్కడ నేను గెలిస్తే ఎవరు ఫస్ట్ హ్యాపీ అవుతారో లేదో తెలియదు కానీ అందులో మా వాళ్ళే ఉంటారు ముందుగా.